ఆర్‌జీవి మామూలుగా ప్రతి వివాదంలోనూ తను ఎంటర్ అయిపోయి తన పబ్లిసిటీకి వాడుకుంటాడు దాన్ని. హ్మ్. అంటే ఆయనకి వివాదాలు చేయడం చాలా ఇష్టము. ఎప్పుడు జనం దగ్గర నానడం అంటారు గదా! జనం అవును సార్. నోళ్ళల్లో. అలాగా ఆయన హ్మ్. పబ్లిక్ దీంట్లో ఉండాలి. డిస్కోర్స్ అంటారు. పబ్లిక్ డిస్కోర్స్‌లో ఆయన ఎప్పుడు ఉండాలనేది ఆయన కోరిక. ఆయనకి అది లేకపోతే నిద్ర పట్టదు. హ్మ్. అందువల్ల ప్రతిసారి కెలుకుతూ ఉంటాడు. ఆయన దానివల్ల ఎవరికేమి నష్టం జరుగుతుందంటే, వాళ్ళు హర్ట్ అవుతారు గదా! ఈయనకి సరదాగా ఉండొచ్చు. మనం ఇప్పుడు అవును ఎవరినో సార్. గిల్లామనుకోండి, మనకి సరదాగానే ఉంటది గిల్లినోడికి. గిచ్చుకున్నోడికి సరదా ఉండదు గదా! అవును. నేను కామెడీగా గిల్లానురా అంటే వాడికి నొప్పి తగులుతుంది. అలాగే కామెడీ ఆర్‌జీవికి ఉంటది గానీ వాళ్ళకి కాదు గదా! అలాగే ఇప్పుడేం జరిగిందంటే, 'గేమ్ చేంజర్‌కి' ఫస్ట్ డే 186,00,00,000 కలెక్షన్ వచ్చిందని వాళ్ళు మేకర్స్ అనౌన్స్ చేశారు. నిజానికి దాని మీద అందరికి గూడా విమర్శొచ్చింది. నేను గూడా దాని మీద వీడియో చేశాను. అవును సార్. అది ఎవ్వరు గూడా నమ్మలేదు. ఎందుకంటే ఆక్యుపెన్సీ రేటే 50% కూడా లేదు గేమ్ చేంజర్‌కి. 50% కూడా లేకపోతే 186 క్రోర్స్ ఎలా వస్తుంది? హిందీలో ఫస్ట్ డే కలెక్ట్ చేసింది ఎంత అది 8,00,00,000 కూడా లేదు. 8,00,00,000 కూడా హిందీలో లేదు. తమిళ్‌లో 2,00,00,000 కూడా లేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో 33,00,00,000 చేసింది. ఓవరాల్‌గా 37-40,00,00,000 కూడా కలెక్ట్ చేయకపోతే ఇంకా ఆహ్, అది 186,00,00,000 ఎలా చేస్తుంది? దాంతో చాలామంది ఇది 86,00,00,000 వచ్చిందని, 86,00,00,000 కూడా రాలేదు. సగమే వచ్చిందని ఇలాగా రకరకాలుగా అది చెప్తున్నారు. సో, ఈ కాంటెక్స్‌లో ఆర్‌జీవి దీన్ని ఓపెన్ అప్ చేశాడు. అంటే ఇది అందరూ చెప్పుకుంటున్న దాన్ని ఆయన ఎక్స్‌ప్రెస్ చేశాడు. ఆయనేం చెప్పారంటే మరి ఇది త్రిబుల్ ఆర్‌ని కూడా దాటిపోయిందంటే ఆయన జీసీ అని పెట్టాడు. గేమ్ చేంజర్ అనలేదెక్కడ. కానీ అందరికి అర్థమవుతుంది గదా! జీసీ అవును సార్. 186 క్రోర్స్ అని పెడితే అందరికి అర్థమవుతుంది. సో, ఆయన 'పుష్పతో' దీన్ని 'పుష్ప 2'తో కంపేర్ చేశారు. దీనికి గాని 186,00,00,000 వస్తే 'పుష్ప' ఫస్ట్ రోజే 1,860,00,00,000 రావాలి అని చెప్పాడు. ఆయన చెప్పిన దాంట్లో తప్పైతే ఏమి లేదు. ఎందుకంటే 'గేమ్ చేంజర్‌కి' 186,00,00,000 వచ్చిందని ఏ ట్రేడ్ అనలిస్ట్ కూడా చెప్పలేదు. ట్రేడ్ కొన్ని ట్రేడ్ మ్యాగజైన్స్ ఉన్నాయి. అనలిస్ట్‌లు తరుణ్ ఆదర్శ్ లాంటోళ్ళు అనలిస్ట్‌లున్నారు. వాళ్ళెవరు కూడా గేమ్ చేంజర్ ఇంత కలెక్ట్ చేసిందని చెప్పట్లేదు. సో, మరి మేకర్స్ ఎక్కడి నుంచి చెప్పారు? ఆల్రెడీ మనకు తెలుసు 'నాగవంశి' గతంలో గూడా ఆహ్, మేము కొన్ని సినిమాలకి అభిమానుల కోసం పెంచి చూపిస్తామని గూడా ఓపెన్‌గానే స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అవును. సో, అలాగా అందువల్ల ఇప్పుడు 'గేమ్ చేంజర్' ప్రొడ్యూసర్ 'దిల్ రాజు' కూడా కావాలని చెప్పాడా? అనేది గూడా ఉంది. అయితే 'దిల్ రాజు' గాని వాళ్ళందరూ గూడా కోపంగా ఉన్నారు. దీని పట్ల నెగెటివ్‌గా స్ప్రెడ్ చేస్తున్నారని. 'పుష్ప' మీద గూడా విపరీతంగా నెగెటివ్‌గా స్ప్రెడ్ చేశారు. కానీ 'పుష్ప' విజయాన్ని ఎవరు ఆపలేరు గదా! 'పుష్ప 2' విజయాన్ని. నెగటివిటీ అనేది ఇప్పుడు ఈ మధ్య ఎందుకంటే రాజకీయాలొచ్చేసాయి. 'పుష్ప 2'ని ఎవరు నెగెటివ్‌గా స్ప్రెడ్ చేశారు? మెగా ఫ్యామిలీ ఆడియన్సే కదా చేశారు. మెగా ఫ్యామిలీ ఫ్యాన్సే ఎక్కువ చేశారు. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ దాన్ని నెగెటివ్‌గా చేసినప్పుడు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ దేన్ని నెగెటివ్‌గా చేయరా? చేస్తారు ఆటోమేటిక్‌గా. సో, అందుకని 'గేమ్ చేంజర్' మీద కూడా నెగటివిటీ అనేది విపరీతంగా వచ్చింది. ఆ సందర్భంగా ఎప్పుడైనా గూడా ఒక సామెత అది ఆయన గూడా అన్నాడు. ఎప్పుడైనా ఫండమెంటల్ ఇదేందంటే, నువ్వు చెప్పే అబద్ధాన్నైనా కూడా నమ్మేటిగా ఉండాలి అబద్ధం. ఒరేయ్! చెప్తే నిజం అబద్ధం చెప్పినా నమ్మేటిగా చెప్పురా అని మన సామెత ఉంటది. అవును సార్. అలాగా అది గూడా ఆయన అన్నాడు. నమ్మేటిగా ఉండాలా మీరు అబద్ధం చెప్పినా అని. అంటే 186,00,00,000 కాకుండా ఏ 86 అంటేనా కనీసం నమ్మేవాళ్ళు. 186,00,00,000 ఫస్ట్ డే అనేసరికి ఎవరు నమ్మలేదు. ఎందుకంటే అంతా మిక్స్డ్ టాక్. ఎవడు కూడా ఇది భలే గొప్పగా ఉంది సినిమా. చాలా బాగుంది అన్న టాకే రాలేదు. అంతా ఏదో అక్కడక్కడ బాగుంది. శంకర్ పాతగా తీశాడు. ఆహ్, అదేంటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే వేస్టు. రొమాన్స్ వాళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ ట్రాక్ వర్కౌట్ అవ్వలేదు. లవ్ ట్రాక్ వేస్ట్‌గా పెట్టారు. పాటలు కొన్ని అనవసరంగా ప్లేస్‌మెంట్ పాటలు వచ్చాయి. ఇలాగా చెప్తున్నారు. సో, ఈ కాంటెక్స్ట్‌లో ఏందంటే క్లియర్‌గా ఆ సినిమా మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. ఫ్లాప్ అని చెప్పలేం గానీ ఆహ్, చాలా మందికి నచ్చింది. చాలా మందికి నచ్చలేదు. ఈ కాంటెక్స్ట్‌లో ఆహ్ వాళ్ళు 180 క్రోర్స్ అనేసరికి 186 క్రోర్స్ అనేసరికి ఎవరు కూడా ఆహ్, అది బిలీవబుల్‌గా అనిపించలేదు. దాన్నే ఆర్‌జీవి చెప్పాడు. నిజానికి ఆర్‌జీవి చెప్పిన దాంట్లో ఎటువంటి అసంబద్ధత లేదు. అందరూ కూడా
ఆర్జీవి చెప్పినట్టే అనుకుంటున్నారు. ఆయన దాన్ని పిల్లికి గంట కడతారంటారు కదా! దాన్ని ఓపెన్ అప్ చేశాడనమాట. కాకపోతే ఆయన మీద ఇప్పుడు మామూలుగానే మెగా ఫ్యామిలీకి, ఆర్జీవికి పడదు. మనకు తెలుసు ఎప్పటినుంచో. ఆయన పవన్ కళ్యాణ్ మీద చాలా పవన్ కళ్యాణ్ కమెడియన్ లాగా చూపిస్తూ అనేక సినిమాలు చేశాడు. చిరంజీవిని, నాగబాబుతో వీళ్ళతో అంతా కూడా ఆయన ముఖ్యంగా నాగబాబు, అల్లు అరవింద్ వీళ్ళతో కూడా గొడవ పడ్డాడు గతంలో. కాకపోతే ఇప్పుడేమైంది మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్ ఫ్యామిలీకి మధ్య గొడవ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆటోమేటిక్ గా ఆర్జీవి కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీ వైపు వచ్చేసాడనమాట. నిజానికి అల్లు అరవింద్ కూడా చాలా తీవ్రంగా ఆర్జీవిని ఒక నీచుడు అన్నట్టుగా కూడా మాట్లాడాడు గతంలో. కానీ ఇప్పుడు మెగా వర్సెస్ అల్లు ఎప్పుడైతే వచ్చిందో ఆర్జీవి మెగాకి యాంటీగా అయిపోయాడు. వీళ్ళ వైపు వచ్చాడనమాట. అందుకని ఈ శంకర్ రామ్ చరణ్ సినిమా చూసిన తర్వాత నాకు పుష్ప 2 టీమ్ కి ముఖ్యంగా అల్లు అర్జున్ కి సుకుమార్ కాళ్ళ మీద పడాలనిపించిందని కూడా ఆయన రాసుకున్నాడు. అంటే కంపారిజన్ చేయడం మొదలు పెట్టాడు. కావాలని ఆయనకి తెలుసు వీళ్ళిద్దరు ఫ్యామిలీల మధ్య గొడవలు ఉన్నాయని చెప్పి పుష్ప 2కి నిజానికి పుష్ప 2ని దీన్ని కంపారిజన్ చేయలేము. కానీ ఆయన చేసి పుష్ప 2 గొప్ప సినిమా ఇది గేమ్ చేంజర్ కంటే అనేది చెప్పాడు. నిజానికి ఎవరైనా కూడా ఇప్పుడు మనం కూడా రివ్యూలో మనకి ఏది నచ్చిందో ఏది నచ్చదో చెప్తాము. అట్లాగా ఆర్జీవికి అన్ని రైట్స్ ఉన్నాయి. ఆయన ఒక పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లో ఒక వర్క్